వీటానికి నేనైతే ట్రై చేస్తాను, వాళ్ళు ఒప్పుకుంటే ట్రై చేస్తాను. ఈ వర్షం పడుతుంది కదా, చెక్ చేస్తారో లేదు అదో డౌట్. మళ్ళీ ఇటు ఓపెన్ చేశారు, వెనకాల అది ఓపెన్ చేశారు. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మేము గోవాలో ఉన్నాము. అండ్ నేను సిఎల్ వ్లాగర్ భయ్య వచ్చేసి గోవా నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాం. అంటే సిఎల్ వ్లాగర్ బ్రో విజయవాడ వరకు వస్తారు. ఒకవేళ సిఎల్ వ్లాగర్ భయ్య వచ్చేసి మనకి ఎల్బీ నగర్లో డ్రాప్ అవుతానని చెప్పారు. అక్కడ డ్రాప్ అయితే కనుక ఓకే, లేదంటే నేను కూడా విజయవాడ వరకు వెళ్ళాలి. మా రూట్ వచ్చేసరికి నేను కోదాడ దగ్గర నుంచి స్ప్లిట్ అవుతాను. సో చెప్పలేము ఏమవుతుంది అనేది. ప్రస్తుతం అయితే మేము ఇక్కడ నుంచి గోవా మేము ఉన్నాం కదా కోల్వా బీచ్ దగ్గర, ఇక్కడ నుంచి అయితే మేము టువర్డ్స్ మోలెం వెళ్తాము. మోలెం బార్డర్ దగ్గర నుంచి మనము కర్ణాటకకి ఎంటర్ అవుతాము. అండ్ అక్కడ మోలెం బార్డర్ దగ్గర ఆల్కహాల్ వీడియో అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము మన సిఎల్ వ్లాగర్ భయ్య దాంట్లో. నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఆల్కహాల్ ప్రైసెస్ అవి నా ఛానల్లో చేద్దామని. సో అదనమాట. అండ్ వర్షానికి నా ఈ షర్ట్ వేసుకోవాల్సింది తడిసిపోయింది. హోటల్ రూమ్ దగ్గర నుంచి కార్ దగ్గరకు వచ్చేసరికి ముద్ద అయిపోయింది మొత్తం. అదనమాట. అండ్ ఇప్పుడైతే మన జర్నీని టువర్డ్స్ మోలెం అంటే గోవా బార్డర్ అండ్ కర్ణాటక బార్డర్ దగ్గరికి అయితే జర్నీ సాగుతుంది. అండ్ చాలామంది అడుగుతారు ఏమంటే ఏంటి భయ్యా మీరు మంగళూరు వరకు అన్నారు కదా, ఎందుకని ఇక్కడే ఆగిపోతున్నారు అని అడుగుతారు. నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను అండ్ ఈ వ్లాగ్లో కూడా ఉంటుంది మళ్ళీ డీటెయిల్గా. ఏంటంటే మన వాళ్ళు క్యాంపింగ్ వేసుకుంటారు కదా, క్యాంపింగ్ టెంట్స్ వేసుకున్నప్పుడు ఇటు కిందకు వచ్చే కొద్దిగా వర్షాలు కొద్దిగా బాగా హెవీ అయిపోయినాయి అనమాట. మేము స్టార్టింగ్ మన మహారాష్ట్ర సైడ్ అయితే ఎట్లొకట్లా సర్వైవ్ అయ్యాము. కిందకి వెళ్ళే కొద్ది ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నాయి బాగా. కొద్దిగా వర్షాలు పడినప్పుడు మన వాళ్ళు క్యాంపింగ్ టెంట్ వేసుకుంటున్నారు కదా, టెంట్కి కింద వాటర్ వచ్చేసి వెట్ అయిపోతుంది. అండ్ నేనైతే కార్లోనే ఉంటున్నాను కాబట్టి ఎలాగైనా సరే సర్వైవ్ అవుతున్నాను. మన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్గా అర్థమైంది ఏంటంటే మనము క్యాంపింగ్ అనేది సోలోగా చేయటం కరెక్ట్ అని అర్థమైంది. అదనమాట. అంతే, ఇంకా 300-400 కిలోమీటర్స్లో అయిపోవాల్సింది ఎర్లీగా చేస్తున్నాము అంతే, పెద్ద ఇదేం లేదు. హోప్ మీరు క్యాంపింగ్ సిరీస్ అయితే ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. హోప్ చేసే ఉంటారు, చాలామంది పాజిటివ్గానే ఉన్నారు, ఎవరు నెగిటివ్గా అయితే దీన్ని తీసుకోలేదు. అండ్ అదనమాట. ఇప్పుడు మన జర్నీని అయితే టువర్డ్స్ మోలెం సాగుతుంది. మొత్తానికి మన క్యాంపింగ్ సిరీస్ అయితే 7 days పూర్తి అయిపోయింది. ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కదా, మేము ముగ్గురులో మన కళ్యాణ్ బ్రో వచ్చేసి మదనపల్లి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచే మనోడు స్ప్లిట్ అయిపోతాడు బై ట్రైన్ కదా బ్రో, వెళ్ళేది బై ట్రైన్ అనమాట. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు. అండ్ నేను అండ్ సిఎల్ వ్లాగర్ ఉన్నారు కదా, మేమిద్దరం హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ నుంచి విజయవాడ. సో మనకు అటు దగ్గర కాబట్టి అటు వెళ్తాం, మనోడు ఇక్కడ దగ్గర కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాడు. సో అది బ్రో, నీకు ఎలా అనిపిస్తుంది బ్రో ఈ 7 days ట్రిప్ క్యాంపింగ్ సిరీస్ అనేది? నాకు మీతో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. సో నేనైతే విజయ్ బ్రోతో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు యూ గైస్ ఈ ట్రిప్ సక్సెస్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు విజయ్ బ్రో. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ మేము మంగళూరు దాకా అనుకున్నాం అసలు. అయితే ఏమైందంటే వర్షాలు పడి ప్లేసెస్ మేము అనుకున్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా వర్షం పడి బురదగొండ ప్లేసెస్ అయితే అక్కడ స్టాప్ చేశారు కాబట్టి మేము అక్కడ వెళ్ళలేని పరిస్థితి. సో అయితే గోవా అయితే రైట్ ప్లేస్ కాబట్టి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాం. అవును. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు టెంట్లో పడుకుంటారు కదా, సో టెంట్లో పడుకున్నప్పుడు వర్షంకి ఇదంతా చికాకు అయిపోతుంది. నేనంటే కార్లో ఎట్టకొట్టి అడ్జస్ట్ అయిపోతున్నా. సో దీనికి ఏంటంటే ఈ క్యాంపింగ్ అనేది నాకు అర్థమైంది, ఒకటి గ్రూప్గా వెళ్ళకూడదు క్యాంపింగ్కి, సింగిల్గా వెళ్ళాలని అయితే అర్థమైంది. ఆ రీజన్తో అయితే ఆపేస్తున్నాం అన్నమాట. ఆ రీజన్ అది ఆపేయటం అని కాదు, ఇంకొక 300-400 కిలోమీటర్స్తో ఎండ్ అయిపోవాల్సిన ట్రిప్ కొద్దిగా ఎర్లీగా అయిపోతుంది. మన కళ్యాణ్ అనగాని ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి మనోడిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన సిఎల్ వ్లాగర్ది కూడా తెలుసు కదా, సిఎల్ వ్లాగర్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లోర్ విత్ సిఎల్ అని ఉంటుంది మనోడి ఛానల్ అది. అండ్ బ్రో హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళరా బ్రో. యూట్యూబ్ బ్రో, హ్యాపీ జర్నీ. మళ్ళీ తప్పకుండా కలుద్దాం. ప్రజెంట్ నేను సిఎల్ వ్లాగర్ భయ్య ఇక్కడ మోలెం దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వైన్ షాప్లో ప్రైసెస్, గోవాలో ఆల్కహాల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, కొన్ని అయితే తగ్గినాయంట, కొన్ని అయితే పెరిగాయంట. ఆల్కహాల్ ప్రైసెస్ వీడియో అయితే మన సిఎల్ వ్లాగర్ బ్రో దాంట్లో అయితే వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి. మనమైతే ఆ కంటెంట్ చెయ్యం, నా దాంట్లో పెట్టకూడదని కాదు, నాకు ఇష్టం లేదు, నాకైతే ఇష్టం లేదు. చాలామంది చెప్పారు చేయమని, నేనైతే చేయను, నాకు ఇష్టం లేదనమాట అది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే కనుక మన సిఎల్ వ్లాగర్ భయ్య ఉన్నాడు కదా, తన ఛానల్ లింక్ పెడతాను, చూడండి తప్పకుండా, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఆ వీడియోలో అయితే డీటెయిల్గా ఉంటుంది. అండ్ మన షాప్ అతను ఉన్నారు కదా సంజయ్, తన కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ కూడా ఇస్తాం. ప్రజెంట్ మేమైతే గోవా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం అనమాట, ఎగ్జిట్ దగ్గర. ఇక్కడ వెనకాల బ్యాగ్స్ ఓపెన్ చేసి దడుచుకున్నారు, ఫస్ట్ లిటరల్లీ దడుచుకున్నాడు ఆయన అయితే. ఏంటి లగేజ్ ఏంటి ఇదంతా ఏంటని దడుచుకున్నాడు. ఇదిగోండి వెనకాల ఇదేనమాట చెక్ పోస్ట్. ఏంటి ఏం చేస్తారు మీరు అంటే ఇట్లా యూట్యూబర్స్ అండి అని చెప్పి ఛానల్ చూపించాం, నాది మనోడిది ఇద్దరిది చూపించాము.
చూపించాక 2 బ్యాగులు చూశారు, కింద కూడా అక్కడక్కడ చేయబెట్టి చూశారు, ఏమీ లేవు. వీడియో తీస్తానంటే ఒప్పుకోవాలి. మన సిఎల్ భయ్య అయితే లోపల నుంచి తీసాడు. సో మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేను ఒకటే అష్యూరెన్స్ ఇస్తా, ఒక్క బాటిల్ దొరికినా నా కార్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా అన్న. దెబ్బకి ఆ మాటకి భయ్య జావు అన్నంత ఒక్క మాటకి వెళ్ళిపోండి, పర్లేదు, మళ్ళీ మీకు ముందు కర్ణాటకలో ఇబ్బంది అవుతుంది కదా, లేట్ అయిపోతుంది, చీకటి పడడం, చాలా దూరం వెళ్ళాలంటున్నారు కదా అని పంపించేశారు. లిక్కర్ అయితే తెచ్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. 2 బాటిల్స్ 750 ml ఆఫ్ బాటిల్ మాత్రమే తెచ్చుకోవాలి. 2 లీటర్స్ కాదు, 2 బాటిల్స్ 750 ml బాటిల్స్ అన్నమాట. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ప్రతి వైన్ షాప్ లో వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మనకి పేపర్ డాక్యుమెంట్ ఇస్తారు, అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో అది ఇప్పుడైతే మన జర్నీ సాగుతూ ఉంది. అలాగా మళ్ళీ కర్ణాటక వెళ్ళాక మనకి భజన కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యిద్ది, మొత్తం ఓపెన్ చేస్తారు. అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే లాస్ట్ టైం నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా అన్ని బ్యాగులు చెక్ చేసేవాళ్ళు. బట్ ఈసారి మన దగ్గర సంవత్సరం ఎక్కువ ఉంది కాబట్టి బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఈ లోపు అయితే ఈ ఫారెస్ట్ వ్యూ ఎంజాయ్ చేద్దరు. కానీ వర్షం అయితే పడుతుంది, చూడండి వర్షం పడుతుంది. కెమెరా బయటికి పెడదాం అంటేనే భయం వేస్తుంది, కొత్తది అసలే. అదనమాట మన జర్నీ అయితే కర్ణాటక బార్డర్కి సాగుతూ ఉంది. సో ఇక్కడ మన గోవా బార్డర్లో అయితే చెకింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాం కదా, చెప్పాను వర్షం పడుతుందని. వర్షం అయితే ఎక్కడ ఆగట్లా, గట్టిగా కొడుతుంది. చూడండి వర్షం ఇది ఇట్లా ఉంది ఇక్కడ మా పరిస్థితి. ఇంకొక 5-10 మినిట్స్లో నాకు తెలిసి కర్ణాటక బార్డర్ దగ్గర కూడా రీచ్ అయిపోతాము. అక్కడ కూడా మనం చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను, వాళ్ళు ఒప్పుకుంటే ట్రై చేస్తాను. ఈ వర్షం పడుతుంది కదా, చెక్ చేస్తారో లేదు అదో డౌట్ మళ్ళీ, ఎందుకంటే లగేజ్ అంతా నాశనం అయిపోద్ది, తడిసిపోద్ది. మీరు నమ్మరు కానీ వెనకాల డిక్కీ ఓపెన్ చేశారు, జస్ట్ ఓపెన్ చేసి సైడ్ కూడా ఓపెన్ చేశారు, దెబ్బగా డోర్లు వేసారు, వెళ్ళండి కొద్దులేని. వాళ్ళనైతే మొత్తం తరువుగా చెక్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే జస్ట్ వాళ్ళకి ఏమనిపించిందో నాకు అర్థం కాలేదు, కానీ ఇటు ఓపెన్ చేశారు, వెనకాల అది ఓపెన్ చేశారు, దెబ్బకి వేసారు, వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు చెక్ చేయాలంటే ఒక రోజు పట్టుద్ది, అది కరెక్టే. అందుకని చెప్పేసి వాళ్ళు చెక్ చేయలేకపోయారు. బాబోయ్ ఇంత పని మేము చేసేదిరా అని చెప్పేసి వదిలిపెట్టి. అయినా మేమైతే ఏ ఆల్కహాల్ కానీ ఏది క్యారీ చేయట్లేదు అనమాట, భయపడడానికి ఏమి లేదు అక్కడ. ఫస్ట్ అది ఒకవేళ తెచ్చుంటే ముందే చెప్పేవాళ్ళం, డాక్యుమెంట్ చూపించి. ఎందుకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి డాక్యుమెంట్ తీసుకెళ్ళంటారా బాబు అన్నప్పుడు దొంగతనం ఎందుకు చెప్పండి. 2 బాటిల్ తెచ్చుకోండి, మనిషికి 2 బాటిల్స్ అంతే కదా. 4 వచ్చాయి, మేము తెచ్చుకుంటే కనుక 4 బాటిల్ వచ్చాయి మాకు. ఇప్పుడు మేమైతే ఏం తెచ్చుకోలేదు. అదనమాట మన జర్నీ అయితే టువర్డ్స్ దండేలి, అంటే దండేలి రోడ్ సైడ్ నుంచి వెళ్తాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇదిగోండి రోడ్, వర్షం పడి మొత్తం దూద్సాగర్ రిసార్ట్స్. ఓకే, అన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ రోడ్డు లేదు, కొద్దిగా అక్కడక్కడ పగుళ్ళు ఉంది. ఇప్పుడైతే సిమెంట్ రోడ్ వేసారు, కనిపిస్తుంది ఇదంతా సిమెంట్ రోడ్. ఇది వచ్చేసి NH 748. ప్రజెంట్ మనం కర్ణాటకలో ఉన్నాం. సో మొత్తానికి అయితే మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. లాస్ట్ నైట్ అంతా జర్నీతోనే సాగిపోయింది, మధ్యలో ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాము. మన సిఎల్ బ్లాగర్ బ్రో ఇక్కడ డ్రాప్ అయిపోతారు. ఎక్కడైతే ట్రిప్ స్టార్ట్ చేసామో మనోడు అక్కడే డ్రాప్ అవుతున్నాడు. అది ఇంకా మళ్ళీ ఏంటి బ్రో, ఇంకెప్పుడన్నా ట్రిప్స్ ఏమైనా ఉన్నాయా చెప్తే మరి ప్లాన్ చేద్దాం. మళ్ళీ తప్పకుండా వేద్దాం, అదే చేద్దాం, కొత్త ట్రిప్లు వేద్దాం తప్పకుండా. ఇప్పుడే నాకు బాగా ప్రాక్టీస్ అయింది, మీతో ట్రావెల్ చేయడం వల్ల ఎలా సర్వే అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ చాలా చేశాను, కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలిసినాయి నాకు. ఓకే, పబ్లిక్లో అదేలే. సో అదనమాట. అండ్ ఈ ట్రిప్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఎల్బీ నగర్లోనే ఉన్నాం కాబట్టి రాజు బ్రో కూడా కాల్ చేసి తను కూడా కలిసేసి అయితే నేను వెళ్తాను. సో అదనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక సిరీస్ రాబోతుంది, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకొక 4-5 డేస్ అంతే గ్యాప్. సో మళ్ళీ కలుద్దాము, స్టే ట్యూన్.